స్నానం చేయకూడదని, ఎందుకంటే ఇది ఆడజన్మకి తెలియపరచడానికి అమ్మవారు చేసినటువంటి పని. చేయకూడదని చెప్పేసి కొంత దూరంలో ఒక బండి ఉంటే ఆ బండే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం అంతా దండకారణ్యం. కానీ అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు కానీ, పూజకు పసుపు కుంకం కానీ ఈ రెండు కూడా లేవట. అప్పుడు ఆ సీతాదేవి లక్ష్మణస్వామిని పిలిచి, నాయన లక్ష్మణ, స్నానానికి నీళ్లు కావాలయ్యా, పూజకు పసుపు కుంకం కావాలి, ఈ రెండు కూడా సమకూర్చు లక్ష్మణ అంటే, అప్పుడు ఆ లక్ష్మణస్వామి అన్నగారిని తెలుసుకొని తూర్పున ఇక్కడికి 9 కిలోమీటర్ దూరంలో దండకారణ్యం ఉంది. ఆ దండకారణ్యంలో ఒక కొండ ఉంటే ఆ కొండకు పెద్ద ఎత్తైన బండ ఉంది. అప్పుడు లక్ష్మణస్వామి ఇక్కడ నుంచి ఆకాశ మార్గాన్ని బాణం సంధించడం జరిగిందట. ఎప్పుడైతే బాణం సంధించాడో ఆ కొండకున్నటువంటి బండ మధ్యగా బద్దలై పెద్ద ధ్వని పుట్టి పాతాళలోకి నుంచి జల్లేసింది. ఆ కొండకున్న బండలే అమ్మవారి కోసం పసుపు కుంక రాళ్ళుగా సృష్టించాడు లక్ష్మణస్వామి. ఆ రెండు తీసుకొచ్చి అది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రాతి సింహాసనం. ఆ స్వామివారి పాదాలు ఉన్నాయి కింద. ఆ పాదాలే 7 లోకాల పాదాలు ఉన్నాయి. ఆ పాదాల కిందనే సీతమ్మ తల్లి స్నానం చేసే రాతి కొలనుంది. అమ్మవారు లక్ష్మణస్వామి ఇచ్చిన నీళ్లతోని ఆ సీతమ్మ తల్లి స్నానం చేస్తూ ఉంటే ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయన యొక్క ధనుర్బాణాలు పట్టుకొని ఆ కుర్చీ మీద కాపలాగస్తూ కూర్చున్నారు. అట్లా ప్రతి నెలకు 5 రోజులు ఆ సింహాసనం మీద కూర్చున్నారు. 2 సంవత్సరాలు 25 రోజులు ఆ పంచవటి వెళ్ళేది. అట్లా అమ్మవారు అక్కడ స్నానం చేసి ఆ సతీయాన సూర్యాదేవి ఇచ్చినటువంటి ఆ చీరని ఈ ప్రదేశంలో అప్పుడు ఆరేసింది. ఎప్పుడైతే అమ్మవారు ఇక్కడ ఆరేసిందో అప్పటి నుంచి ఈ శూర్పణఖ రావటం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అట్లా అమ్మవారి చీర 40 అడుగుల పొడుగు 5 రంగులతో కనపడుతుందండి. సీతమ్మ తల్లి ఆరేసుకున్న జగన్మాత యొక్క చీర, సీతామహాలక్ష్మి యొక్క చీర 40 అడుగులు 5 రంగులతో కనపడుతుంది. అలాగే ఆనాడు శూర్పణఖ అనే రాక్షసుని లక్ష్మణుడు ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఆ రాళ్ళగుట్ట. అందరు అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎడం చేతుని రాళ్ళు తీసుకొడతారు. సీతాదేవికి రాముల వారికి వచ్చిన కష్టాలు బాధలు మాకు మా కుటుంబంలో ఎవరికి రాకూడదని. ఇది ఈ పంచవటి యొక్క చరిత్ర పురాణం. ఈ సీతమ్మ వాగు పరిసర ప్రాంతాల్లో సీతా సమేతంగా రాములవారు నడయాడిన ఎన్నో గుర్తులు నేటికి భక్తులకు దర్శనమిస్తాయి. సీతారాములవారు పండ్లు తిన్న రాతి పల్లెమును మనం చూడవచ్చు. మీరు చూస్తున్న ఇవి అప్పుడు వారు ఆడిన వామన గుంటలు. అవే కాకుండా సీతమ్మవారు ఆరేసిన నారచీరల గుర్తులను మనం చూడొచ్చు. ఇదే రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం. ఇదే 7 లోకాలు ఏలిన రాముల వారి పాదాలు. సీతమ్మవారి పసుపు కుంకుమ రాళ్లను మనం చూడొచ్చు. ఇదిగో ఇదే శ్రీరాముడు నడుముకు చుట్టుకున్న ఉత్తరీయం. కనిపిస్తున్న ఈ నల్లని చార ఆ ఉత్తరీయం గుర్తు. ఇలా నాటి ఆనవాళ్లు నేటికి సజీవంగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. సీతమ్మవారు పర్ణశాల నుండి వచ్చి నెలలో 5 రోజులు ఇక్కడే స్నానమాచరించేవారట.